నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. పార్టీకి విధేయుడు, పట్టు వదలని విక్రమార్కుడు. తగ్గడం తప్పు కాదన్నా, తగ్గేదే లేదన్నా ఆయనకు ఆయనే సాటి. మరెవరో కాదు, ఆయనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయం తెలంగాణలో రంజు మీద ఉన్న వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటిపైన ఈరోజు రాజ్ న్యూస్ స్టూడియోలో మాట్లాడడానికి మనతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మహేష్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఎస్, ఎన్ఎస్యుఐ నుంచి మొదలైన మీ ప్రస్థానం ఇప్పటికి దాదాపు 35 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఎన్ఎస్యుఐ టు పిసిసి చీఫ్, ఈ జర్నీ ఎలా ఉంది? అంటే ఈ ప్రయాణంలో మీరు కొత్తగా నేర్చుకున్నది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఇంత పెద్ద జర్నీలో ఎన్నో అడుగుదొడుగులు, సుఖపరమైనటువంటి అంశాల కన్నా కష్టపరమైన అంశాలు ఎక్కువ. స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు రాజకీయాలకి రావాలని ఎప్పుడు అనుకోలే. డి శ్రీనివాస్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు 83లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారి ప్రోద్బలంతో రాజకీయాలకు, అంటే నేను స్టూడెంట్ పాలిటిక్స్లో కాలేజీలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. వారి ప్రోద్బలంతో ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా చేపట్టడం. ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు చేపట్టినప్పుడు కూడా ఫుల్ టైం పాలిటిక్స్ రావాలని అనుకోకుండా స్టేట్ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ అవ్వడం. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా మనం ప్రోత్సహించడం. మర్రి చెన్నారెడ్డి గారు స్వయంగా పిలిచి నేను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ చేస్తున్నాను, ఆయన రాజీవ్ గాంధీ గారికి లెటర్ ఇవ్వడం. రాజీవ్ గాంధీ గారు స్వయంగా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి ఆయన అపాయింట్ చేయడం. ఆ తర్వాత అప్పుడు ఫుల్ టైం రాజకీయాలకు రావాలి, భవిష్యత్తులో మనం కూడా ఎమ్మెల్సీ ఎంపీ చేయాలి అనే తపన అప్పుడు మొదలైంది. ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు 94లో, నాకు 27 ఇయర్స్ ఏజ్, 94లో డిస్పెల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. జస్ట్ 26.5 ఇయర్స్లో మనకి పోటీ చేసే అవకాశం. నిజామాబాద్లో డి శ్రీనివాసు, నేను పుట్టి పెరిగిన కాన్స్టిట్యున్సీ, నా నేటివ్ కాన్స్టిట్యున్సీ ఆర్మూర్, అక్కడ సంతోష్ రెడ్డి గారు. సో ఇద్దరు పెద్ద మంత్రులు ఉన్నారు కాబట్టి మనం రూరల్ కాన్స్టిట్యున్సీకి పోవాల్సి వచ్చింది. ఓకే, నేను 94లో పోటీ చేసినప్పుడు ఎన్టీ రామారావు గాలి విపరీతంగా వీస్తుంది. నాకు వాస్తవంగా ఆ డిస్పెల్ నియోజకవర్గ బౌండరీస్ కూడా తెలియవు. నేరుగా బీఫామ్ తీసుకొని పోయాం. చాలామంది అక్కడ సీనియర్లు, టికెట్ ఆశించినటువంటి సీనియర్లు వ్యతిరేకించడం. సరే, వాళ్ళు వ్యతిరేకంగా వల్ల ఓడిపోకుండా ఆ రోజు గాలి కాబట్టి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అసలైన రాజకీయం నేర్చుకోవడం మొదలుపెట్టాను. 94లో నేను ఓడిపోయిన తర్వాత 99 వరకు హైదరాబాద్ బాగా తగ్గించి కాన్స్టిట్యూన్సీలోనే పరిమితమై 99లో సీట్ వస్తే గెలవాలి, అప్పుడు అసలైన రాజకీయం మొదలైంది. డి శ్రీనివాస్ గారితో విభేదాలు, వారు పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు. రాజశేఖర రెడ్డి గారు నన్ను అంతగా ఇష్టపడ్డా, ఆనాడున్న పరిస్థితిలో డి శ్రీనివాస్ గారితో వైరం పెంచుకోలేక మన సీట్ నుంచి తప్పియడం. సో 99లో సీట్ వచ్చి నేను కంటెస్ట్ చేసి ఉంటే మంచి మెజారిటీతో ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు మీద గెలిచేది. సో ఆనాడు మనం తప్పించడం, చాలా ఓల్డ్ ఎక్స్ఎమ్మెల్యే బాలరెడ్డి గారిని తీసుకురావడం. సరే, వారికి కూడా మళ్ళీ రాజశేఖర్ చెప్తే ఎంత సహకారం చేసినప్పుడు కూడా వారు గెలలేదు, మండ వెంకటేశ్వరరావు మళ్ళీ గెలిచినారు. సో అది 94 నుంచి 99 వరకు. 99 to 2004 మళ్ళీ కాన్స్టిట్యూషన్ పట్టుకున్నాం. ఓకే, ఉన్నప్పటికీ కూడా 2004లో కూడా రాలే అవకాశం. పట్టు వదలని విక్రమార్కుడు చేసుకుంటూ పోయాం. బట్ అవకాశాలు ఆఖరి దాకా వచ్చి, అంటే 2 మార్లు 94లో, 94 తర్వాత మళ్ళీ 20 ఏళ్ళు పార్టీకి కష్టపడి పనిచేస్తే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మనని చేరదీశారు. ఆయన మనని గుర్తించి, మన యాక్టివిటీస్ గుర్తించి, పీసీసీలో ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నామని తెలుసుకొని 2013లో నన్ను వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. 6 మంత్స్ చేయగానే 14 ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు, స్వయంగా రాహుల్ గాంధీ గారు, నేను చైర్మన్ ఉన్నప్పుడు సరే ఏదో సందర్భం మాట్లాడితే నేను చెప్పాను, ఇట్లా నేను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను, నో విల్ డూ ఇట్ అని. నేను వెళ్ళిన తర్వాత వారు దిగ్విజయ్ సింగ్ చెప్పడం జరిగింది, ఇది మైండ్లో పెట్టుకోండి అని. 2014లో నాకు మొదట్లో సీట్ రాలేదు, మా దగ్గర ఆకులాల దగ్గర సీట్ వచ్చింది. లాస్ట్ మినిట్లో మళ్ళీ మనీష్ తివారీ గారు, సుర్జేవాలా గారు వెళ్ళి రాహుల్ గాంధీతో మీరు అప్పుడు ప్రామిస్ చేశారని గౌడ్ చెప్తున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ ఎస్ ఐ ప్రామిస్డ్ అంటే, లేదు సిడబ్ల్యూస్లో వేరే పేరు క్లియర్ అయిందంటే ఇమీడియట్గా దిగ్విజయ్ సింగ్ గారికి మాట్లాడి నో ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ నా చేంజ్ ద సీట్ అని. ఇప్పుడు ఆకులతో కానీ మార్చి మళ్ళీ నాకు సీట్ ఇవ్వడం జరిగింది 14లో. అప్పుడేంటి 14లో పరిస్థితి, కేసీఆర్ గారు గాలి, దాని తోడు ఓవైసీ గారు, అంటే మా దగ్గర నిజామాబాద్ పట్టణంలో 40% ముస్లిం ఓట్స్ ఉంటాయి. ఓవైసీ గారు అంతకుముందు మనతో అంత సఖ్యతగా ఉండి
ఆనాడు కేసీఆర్ గారితో వారికి అడ్జస్ట్మెంట్ అవ్వడము, కవిత గారు నిజామాబాద్లో పోటీ చేస్తుండడము, ఇక్కడ ముస్లిం క్యాండిడేట్ పెట్టకుంటే మహేష్ గెలుస్తాడు, మహేష్ గెలిస్తే కవితకి మైనస్ అవుతుంది పార్లమెంటరీ ఓట్స్లో అని అప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ పెట్టడం జరిగింది. ఓకే. ఎంఐఎం క్యాండిడేట్ పెట్టడమే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డికి నాకున్న సఖ్యతని వాళ్ళు పదే పదే మీటింగ్లలో చెప్పి అప్పుడు కిరణ్కి ఓవైసీ గారి గ్యాపు, ఆ గ్యాపు ఆ కోపంతో మహేష్ కిరణ్ ఒకటే, మహేష్ గారికి ఓటేసి కిరణ్కి ఓటేసినట్టే, కిరణ్ గారు ఓవైసీ గారిని ఇబ్బంది పెట్టినారు. ఇవన్నీ చెప్పడం వల్ల ఆనాడు ఎలక్షన్లో కేసీఆర్ గాలి ఒకటి, టోటల్గా ముస్లిం ఓట్లు ఎంఐఎం పోవడం, సో వేవ్ అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. 14 తర్వాత మళ్ళీ 21 వరకు వాటిని పట్టుకున్నాం. మాణిక్ ఠాగూర్ గారు మాకు పాత మిత్రుడు ఇన్ఛార్జ్గా రావడం, రేవంత్ రెడ్డి గారిని పీసీ చేసినప్పుడు మనని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయకుండా పీసీసీ ప్రెసిడెంట్ తర్వాత స్థానం అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ బాధ్యతలు మనకి ఇవ్వడం, ఆ ఆర్గనైజేషన్లో మనం 3 ఇయర్స్ కంటిన్యూగా అంటే రేవంత్ రెడ్డి గారితో సఖ్యతతోని మా ఇద్దరికి ఆయన పీసీ ప్రెసిడెంట్ అయ్యాక నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సఖ్యతతోని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ కరెక్ట్గా పోగలిగినాం కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేసి అందరినీ కన్విన్స్ చేసి అందరినీ ఒప్పించి మెప్పించగలిగినాం కాబట్టి అధికారంలోకి వచ్చాం. ఎస్. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ గుర్తించి అంటే మళ్ళీ 2023 ఎలక్షన్లో కూడా నేను నిజామాబాద్ పోటీ చేయాలి. సేమ్ మళ్ళీ ఢిల్లీ పెద్దలు పిలిచి అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, ఒక ముస్లింకి ఇద్దాము, నీకు వేరే అడ్జస్ట్మెంట్ చేస్తామని. సరే వారు అన్నట్టుగానే రాజ్యసభ అన్నారు. తర్వాత నేను ఎమ్మెల్సీ కావాలన్నప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడం, మొన్న పీసీ అధ్యక్షుడు చేయడం. ఎస్. సో ఇంత పెద్ద ప్రస్థానంలో కష్టాలతో పాటు అన్ని యాక్సిడెంట్స్, పొలిటికల్ యాక్సిడెంట్స్, ఫైనల్గా ఎమ్మెల్సీ అవ్వడం, పీసీ ప్రెసిడెంట్ అవ్వడం, ఇవాళ ప్రజలు ఆశీర్వదించి మనని అధికారం తీసుకురావడం, గత 10 ఏళ్ళుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేస్తుండడం, ఈ చేస్తున్న కార్యక్రమాలని ప్రజలు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహించే పీసీ అధ్యక్షుడు మనం ఉండడం, ఇవన్నీ కూడా ఒక రకం కలిసి వచ్చినాయి. ఎస్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా గెలుపోటములు చాలా ప్రభావితం చేస్తాయి మనిషిని. గెలుపు వచ్చినప్పుడు పొంగిపోవడము, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవడము, ఇవి కాకుండా స్టేబుల్గా ఉండి లాయల్గా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి గుర్తింపు వస్తుంది అని అంటారు. అది మీ ప్రస్థానం చూస్తే ఖచ్చితంగా మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీ మీది. సో 1 ఇయర్ అయింది మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఏం చేశారు ప్రజలకు? మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎన్ని అమలు చేశారు అంటే యువర్ ఆన్సర్. మెజారిటీ అంశాలు ఇప్పుడు ఎన్నికలకు ముందు మనం మేనిఫెస్టో రూపకల్పన నేను ఉన్నాను. అంటే మేనిఫెస్టో కూడా ఊరికే మనం ఆషామాసిగా రాలేదు, చాలా ఎక్సర్సైజ్ చేసాం, ప్రజల్లోకి వెళ్ళాం, మా టీమ్స్ అన్నీ పనిచేసాయి. అసలు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే మీకేం కావాలి, మాకేం వస్తుందని ఆలోచన ప్రజలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నాం అవన్నీ కూడా క్రోడిక నుంచే మనం మేనిఫెస్టో తయారు చేసాం. చాలా అంశాలని మేనిఫెస్టో పొందుపరిచాం. 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో చాలా అంశాలు. ఇవాళ బీసీకి మనం రిజర్వేషన్ ఇస్తాం, కుల సర్వే, ఆనాడే కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రెజెంట్ చేశాను. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే. రాహుల్ గాంధీ గారు కోరుకునే విధంగా కాస్ట్ సెన్సస్ చేస్తాము, ఎవరి రాష్ట్రంలో ఎంత జనాభా ఎంత నిష్పత్తి ప్రకారంలో తేలుస్తాము, వారి తగ్గట్టుకు ఫలాలు ఇస్తాము. రైతులకి మనం 5,000 చోట దాన్ని రెట్టింపు చేసాం, రైతు బంధువు. రుణమాఫీ వల్ల 10 ఏళ్ళుగా వారు రుణమాఫీ దాదాపు 25-26 వేల కోట్లు ఇవ్వగలిగారు 10 ఇయర్స్ టర్మ్లో. మనం వచ్చిన 9 మంత్స్లో 22,000 కోట్లు ఇచ్చాం. అంటే కమిట్మెంట్ 31,000 కోట్లైనా 22,000 కోట్లు ఇవ్వగలిగినాం. అంటే 1 ఇయర్ స్పాన్ కూడా మీరు చెప్పింది December 9th కదా? ఎస్, December 9th అన్నారు, బట్ ఇది డిలే అయింది కదా? 10 ఏళ్ళకి పోలిసి ఈ 1 మంత్ 2 మంత్స్ డిలే పెద్ద ఇది కాదు. రైతు బంధు కూడా విడతలుగా ఇస్తున్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ వేస్తూ ఉన్నాము. అన్నిటికీ మించి మనం తెలంగాణ కోరుకుంది దేని కొరకు, తెలంగాణ వస్తే తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి వస్తాయి. ఒక ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. సో ప్రజలు కోరుకుంది ఏంటంటే మా పిల్లలకు మా మనమలకు ఉద్యోగాలు వస్తే మా స్థితిగతులు మారుతాయి, మెరుగుపడతాయని ఆశించినారు. దానికోసం తెలంగాణ కోరుకున్నారు. ఇంతమంది అమరులు ప్రాణాలు ఎందుకు వదిలినారు? మేము పోతున్నాం, త్యాగం చేస్తున్నాం, కానీ మా వెనక తరాలకి ఉద్యోగాలు వస్తాయని. సో ఆ వెవ్వి 10 ఇయర్స్లో సాకారం కాలే. 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 55,000 దాటలే ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినారు. మేము వచ్చిన ఫస్ట్ మంత్ నుంచి మొదలుకొని 9 మాసాల లోపల 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. కానీ అందులో నోటిఫికేషన్లు మాత్రమే. ఈ ఉద్యోగాలు ఇచ్చినవన్నీ నోటిఫికేషన్లు వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చినవే కదా? నోటిఫికేషన్ ఎవరు ఉన్నప్పుడు ఇచ్చినా మనం వారిని ఇయ్యద్దనిలే కదా. నోటిఫికేషన్లు ఇచ్చి ఎందుకు తాత్సారం చేశారు? చిత్తశుద్ధి లేకనే కదా.
పాత కొత్త నోటిఫికేషన్ కలుపుకొని మనం ప్రభుత్వ పరంగా 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగిన మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత. వారిని ఇస్తుంటే వారు వద్దన్నారా? వాళ్ళు ఇవ్వలేదు, మనం ఇచ్చి తీరినాము. 56,000 ఉద్యోగాలు అంటే సగటున నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చాం 11 మాసాల్లో. వాళ్ళు 10 ఏళ్లలో 55,000 ఉద్యోగాలు దాటలేదు ప్రభుత్వ ఉద్యోగాలు. సో దాంట్లో మన చిత్తశుద్ధి దాటుకున్నాం. అంటే తెలంగాణ దేనికోసంతో కోరుకున్నామో ఆ దశగా మొదట అడిగేసాం ఉద్యోగాలు ఇచ్చి. మహిళలకు ఉచిత బస్సు యావత్ దేశంలో కర్ణాటక అండ్ మన రాష్ట్రంలో ఉంది. మహిళలు ఇండిపెండెంట్గా రూపాయి ఖర్చు లేకుండా బస్సులో ప్రయాణం చేయగలుగుతున్నారు. రెండవది ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు. ఇలా కొన్ని వేల కుటుంబాలు రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ కొన్ని వేల కుటుంబాలు 200 యూనిట్స్ వరకు ఫ్రీగా వాడుకుంటున్నారు. బీదవాడికి ఏం కావాలా? 2 బల్బులు 2 ఫ్యాన్లు సరిపోద్ది వాడికి, అది ఫ్రీగా వస్తూ ఉంది. రైతులకి ఉచితంగా పవర్ నిరాటకంగా ఇస్తూ ఉన్నాం, కొన్ని వేల కోట్లు కడతా ఉన్నాం. సో ఇలా చెప్తా పోతే విద్యా వైద్యం మనం చూసాం గత 10 ఏళ్ల కాలంలో. వైద్యం అంటే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మినహా ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి జరగలే. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంతా కూడా కనుమరుగైపోయినాయి. మనం వచ్చిన తర్వాత పిహెచ్సి నుంచి నిమ్స్ వరకు సమూలంగా ప్రక్షాళన చేసి అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ బట్ మీరు చెప్పిన బట్టి ఈవెన్ నౌ ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్లో ఉండి కార్పొరేట్ హాస్పిటల్ సరైనటువంటి వైద్యాన్ని అందించట్లేదు. మరి ఆ బిల్స్ మీరు కనుక సరైనటువంటి రిలీజ్ చేస్తే వైద్యం మీరు అనుకున్న రీతిలో ఇవ్వచ్చు కదా. ప్రభుత్వం మనం తీసుకున్నాడికి మన అప్పు 6.5 లక్షల కోట్లు ప్లస్ పాత బాకీలు. కేసీఆర్ చేసింది 6.5 లక్షల కోట్లు, పాత 65,000 కోట్లు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన ప్రభుత్వం యొక్క అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు సుతిలేని సంసారం నడిపాడు. అంటే మనం ఇప్పుడు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలంటే పేయింగ్ కెపాసిటీ చూస్తారు. మనం తిరిగి కట్టగలే కెపాసిటీ ఉంటే తెచ్చుకుంటాం. ఇప్పటి ముబ్బడిగా ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా కేంద్రం పెట్టే ఆ లిమిట్ దాటి అప్పులు తెచ్చుకున్నాం. వీళ్ళు ఏమైపోయింది పరిస్థితి అంటే ఆరోగ్యశ్రీ మీరు చెప్పారు కాబట్టి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సంతకం పెట్టి అట్లా వదిలేసిపోయిన 30,000 చెక్కులు మనం క్లియర్ చేస్తాం. ఇవాళ నేను వెళ్ళి సీఎం గారికి CMRY ఒక లెటర్ ఇస్తే 2 months టైం పడుతుంది. ఎందుకంటే ఆ 30,000 కోట్లు పాతయి అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం కదా ఏ పార్టీ ఇచ్చినా మనం క్లియర్ చేయాలి. 30,000 కోట్లు 30,000 చెక్కులు ఇదంటే CMRY సీఎం రిలీఫ్ ఫండ్ CMRF ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం. 6.5 లక్షలు ప్లస్ 65,000 కోట్లు అంటే దాదాపు 7,40,000 కోట్ల అప్పుకి మనం ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు మనం కట్టకపోయినా ఆటోమేటిక్ డిడక్ట్ చేసుకుంటుంది. 6,500 కోట్లు ప్రభుత్వం రాబడి మొత్తం 18,000 కోట్ల చిల్లర. పెంచుకుందామంటే ప్రజల మీద భారం పడుతుంది, పెంచలేని పరిస్థితి ఉంది. ఆ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేయాలంటే 6,500 కోట్లు పాత వడ్డీ ఇన్స్టాల్మెంట్, ఇంకొక 6,500 కోట్లు జీతపత్యాలు, మిగిలిన 5,000 కోట్లతో మన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఒక్కటిగా సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ విషయం రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖజానా ఖాళీగా ఉంది అన్న విషయం మీకు ఎన్నికలు హామీ ఇచ్చే ముందు తెలీదా అని అడుగుతారు. కాబట్టి అది తెలిసి కూడా మనం ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఇవన్నీ కూడా ప్రజల అవసరాల కోసం ఇచ్చినాయి. మేము ఇచ్చిన వాగ్దానంలో 80% సంక్షేమం గురించి ఇచ్చాం. తెలంగాణ ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో కోరుకున్నారో, తెలంగాణ ఇవి వస్తాయని అనుకున్నారో అవే ఆ అంశాలని మనం పొందుపరిచినాం. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్. ఆర్థిక ఇబ్బంది ఉన్నది, గ్రాడ్యువల్గా పికప్ చేసుకుంటూ పోవాలి. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది, కేసీఆర్ లాగా అబద్ధ వాగ్దానాలు చెప్పి చాలా మీటింగ్లో మనం వింటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే, ఒకటే బెడ్రూమ్ ఇచ్చింది కాంగ్రెస్. అప్పటికే మనం ఈ సమైక్య రాష్ట్రంలో కొన్ని లక్షల ఇల్లు ఇచ్చున్నాం. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చున్నాం. ఇది సరిపోదని డబుల్ బెడ్రూమ్లో. నిజంగా కూడా అమ్మలక్కలు ఏమనుకున్నారు, కేసీఆర్ వస్తే 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాడు కదా, మల్లుడు వస్తే మంచిగా రూమ్లో పడుకుంటాడు. 10 ఏళ్ల కాలంలో ఒక్క చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోలే. రేషన్ కార్డ్స్ బీదవాడికి వరం, అది బీదవాడికి పోతే బియ్యము చక్కెర ఇవన్నీ వచ్చాయి. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. సో 10 ఏళ్లలో వాళ్ళు చేసిన నిర్వాహకం అంతా ఏంటంటే పనికిరాని ప్రాజెక్టు కట్టారు. ఇలా చాలామంది కోపం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్థితిగతి ఏమిటి? ఒక ఎకరా భూమికి నీరు పారేయాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతాయి. ఏ పంట చేస్తే నీకు 50,000 రూపాయలు వస్తాయి? కేసీఆర్ ఫామ్ హౌస్లో తప్ప ఎక్కడ ఆ పంట రాదు. ఇప్పుడు అంత నీరు పారించాలంటే మెల్లన సాగర్ నీరు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాలి కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే ప్రాజెక్ట్ని కట్టాల్సిన చోట కట్టకుండా కిందికి తీసుకొచ్చి గ్రావిటీతో వాటర్ వచ్చే చోట 9 హట్టి వద్ద కడితే గ్రావిటీతో వాటర్ వచ్చేది. ప్రపంచంలో నాకు తెలిసి ప్రపంచంలో ఎత్తిపోతలు అనేవి ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్కే సక్సెస్ఫుల్ అవుతాయి. సాగునీటికి
ఎత్తిపోతలంటే చాలా వ్యయంతో కూడుకున్నట్టు పని. అది తెలుసు కూడా ఎందుకు కట్టారు, ఆ మర్మం ఏంటో మన రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టారు. ఇలా 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసినట్టే కాళేశ్వరం ప్రాజెక్టు. పోనీ అది కట్టింది కూడా సరైన నాణ్యతతో కట్టారంటే బీటలు పడతా ఉంది. అంటే 2 పిల్లర్లు ఏవో కుంగిపోతే మొత్తం ప్రాజెక్టునే అని అంటున్నారు కదా, దాని ఆ విమర్శలు ఎంతవరకు కరెక్ట్ బిల్డింగ్లో అంటున్నారు మనం కదా? కూర్చొని ఉన్నాము, ఒక్క సైడ్ పిల్లరు కుంగిపోతే బిల్డింగ్ ఆగుద్దా? కుంగిపోద్ది. ఒక్క పిల్లర్ చాలు కదా బిల్డింగ్ పడిపోవటానికి. నీకు ఇప్పుడు ఆ 2 పిల్లర్లు కుంగిపోతే దాని సమూలంగా మళ్ళీ కట్టాలి కదా, ప్రాజెక్ట్ టోటల్ ఫెయిల్యూరే కదా. మరి ఆ 2 పిల్లర్లు కూడా అంత లోపభూయిష్టంగా ఎందుకు కట్టినారు? డబ్బులు ఇవ్వకుండా కట్టిండా, కాంట్రాక్టర్ ఫ్రీగా కట్టించిందా? డబ్బులు ఇచ్చాం కదా. మరి ఎందుకు అంత నాణ్యత లోపం, అంత ఉదాసీనత ఎందుకు? మనకి ప్రభుత్వ సొమ్ములు కదా అవి. సో ప్రాజెక్టు కట్టి ఇవాళ నాగార్జున సాగర్, మదర్ పోచంపాడు, నెహ్రూ దూరదృష్టితో కట్టిన ప్రాజెక్టు. గీత కూడా బల్ల ఇంతవరకు 75-80 ఏళ్ళు లేదు మనం ప్రాజెక్టు కట్టుకొని. సో క్వాలిటీ లేకుండా కట్టడం వల్ల ప్రజల సొత్తు, నేనేమంటానంటే కేసీఆర్ యొక్క పాలనలో ప్రజల సొత్తుని, ప్రజల సొమ్ముని, మనం ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముని ఇబ్బడి ముబ్బడిగా అడ్డగోలుగా వాడేశారు. ఒక దూరదృష్టి లేదు, ఒక విజన్ లేదు. పోనీ 7.5 లక్షల కోట్ల అప్పై మనకైనా పెద్ద స్ట్రక్చర్ నిలబడ్డాయి అంటే ఏమీ లేవు. పనికి వచ్చి ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కట్టినటువంటి సెక్రటరియట్ కూల్చి మళ్ళీ ఒక సెక్రటరియట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే ఇవాళ మేము వాడుతున్నాం అది వేరు. సో ఆ రకంగా ప్రగతి భవన్ కానీ సెక్రటరియట్ అసలు వృధా ఖర్చు అంటే అసలు లెక్క అడ్డు అదుపు లేకుండా వృధా ఖర్చు చేశారు. అందుకే ఇప్పుడు సంసారం, సుతిన్న సంసారం అంటే అన్ని చక్కబెట్టుకొని నడపాలి. సుతిలేని సంసారం నడిపాడు. మరి తెలివి ఉన్నాడే కేసీఆర్, తెలియనోడు కాదు. ఉద్యమ నాయకుడు నేను కూడా అభిమానిస్తాను. బట్ ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే గాడిలో పెట్టి నడపాలో ఆ రకంగా నడపలేకపోయాడు. దాని ద్వారా ఏమైతే ప్రజలు ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో వారికి ఎన్నుకున్నారో వారే విసిగిపోయారు. అరే ఈ రాష్ట్రం ఇంకా కేసీఆర్ చేతుల్లో ఉంటే అప్పుల పాలు కాదు కదా, అసలు మొత్తం రాష్ట్రాన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి మార్చాలనుకున్నారు. ఆ మార్చే సమయంలో రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు, యంగ్ ఒక డైనమిక్ లీడర్గా మా సీనియర్ నాయకులంతా, ఆనాడు బట్టి గారు కానీ, ఉత్తమ్ కుమార్ గారు కానీ, దామోదర్ గారు కానీ, సీనియర్ నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలు ఆశీర్వించారు, అధికారంలోకి వచ్చాం. ఆర్థికంగా మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా మనం ఇచ్చిన వాగ్దానాన్ని కూడా పూరించుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ఈ 5 ఏళ్లలో మనం ఎన్నికల ముందు ఏదైతే అంశాలు మనం వాగ్దానం చేసామో అవన్నీ కూడా ఒకటొకటిగా చేర్చుకోవాలనేది మన ఇది. ఏది కూడా జారబెట్టుకుంటూ ముందుకు పోవాలని ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా చేయాలి. సో ఆ చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటారు? 100%. వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు కదా, బేసిజాలకు పోవట్లేదు. నాకు ఒక్క ఉదాహరణ చెప్తే, ఆర్టిస్ట్ సమ్మె జరిగింది 2017లో, 42 రోజులు ఏదో జరిగింది. కేవలం కేసీఆర్ పట్టుదల, పౌరుషం పోవడం వల్ల చాలామంది చనిపోయినారు. ఆఖరికి ఏమైంది, వాళ్ళు అడిగిన డిమాండ్లు కేసీఆర్ ఒప్పుకున్నారు. బట్ 42 రోజులు కాలయాపన చేసి ఒప్పుకోవడం వల్ల కొన్ని ప్రాణాలు గాల్లోకి పోయాయి. మేము ఆ దశగా చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ కొన్ని విషయాలు బేసాలకు పోవట్లేదు. ఇప్పుడు మన నిష్పక్షపాతంగా, నిజాయితీగా, సైంటిఫిక్ మోడ్లో సర్వే చేసాం. 3.1% మిగిలిపోయింది. నేనే రిక్వెస్ట్ చేశాను మీటింగ్లో, అది కూడా పూర్తి చేద్దాం అంటే సీఎం గారు అన్నారు 100% పర్ఫెక్ట్ సర్వే కదా ఇది, మనం ఇంత అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఏమనుకుంటే మనదేముంది, ప్రజల యొక్క అవసరాలు మనకి ఇంపార్టెంట్, ఇది మళ్ళీ చేపిద్దాం, ఆ 3% కూడా చేద్దామంటే ఏం ఒక్క క్షణం కూడా ఆల్చకుండా ఎస్ విల్ గో హెడ్ అని ఒప్పుకున్నాం. 42% రిజర్వేషన్ కూడా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, మన ఫండ్స్కి రావు అని కొంతమంది వ్యతిరేకం చేసిన నేను సీఎం గారు లేదు, మనం ఇచ్చిన మాట ఉంది, 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం, దాని చట్టబద్ధ తీసుకొద్దాం, తర్వాత ఢిల్లీకి పంపుతాం అని ఒప్పుకొని వల్ల మేము అసెంబ్లీలో ఆ తీర్మానం పెట్టబోతా ఉన్నాం. కానీ మరి అందులో ముస్లిం బీసీలను చేర్చడం వల్ల ఇప్పుడు అక్కడ బిల్ పాస్ అవ్వదు కదా, మత ప్రాతిపదికన ఎక్కడా కూడా బిల్ పాస్ అయినటువంటి దాఖలాలు లేవు కదా. ఈవెన్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఇలాంటివి పెట్టి ఈ మాటలు లేవనెత్తుతున్న బండి సంజయ్ గారు వీళ్ళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మన రాజ్యాంగం మనకేం చెప్తుంది, మన దేశం ఇట్స్ సెక్యులర్ స్టేట్. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఈ దేశంలో భాగమా కాదా? భాగమే కదా. భాగం అన్నప్పుడు మీరు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు హిందూ ముస్లిం అని ఓట్లు దండుకోవడం తప్ప మీరు చేసింది ఏమున్నది? ముస్లింలు పారదోలే పరిస్థితి వస్తాము ఈ దేశంలో. దే ఆర్ బౌండ్ సిటిజన్స్ కదా, రాజ్యాంగం హక్కు ఉంది కదా వాళ్ళకి దేశంలో ఉండేది. నేనేమంటాను, ఇవాళ కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మన పెద్ద కాంట్రవర్సీ ఉంది వారు బీసీ కాదంటే. రేవంత్ రెడ్డి గారు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని, వాస్తవం కూడా పుట్టుకొద్దు బీసీ కాదైనా, అందుకే ఆయన బీసీలకి ఏం చేయలేకపోతున్నాడనే మాట రేవంత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు కదా మీరు. 2014లో ఏ నినాదంతో ఓటు అడిగారు మీరు? శ్రీరాముని పేరు మీద ఓట్లు అడిగారు. ఎస్, ఆనాడు మీరు కొత్తగా వచ్చారు, శ్రీరాముని పేరు మీద ఓట్లు అడిగారు, ఓట్లు వేసుకొని అసలు అధికారంలోకి వచ్చారు.
2019లో శ్రీరాముని పేరు మీద ఓట్లు అడిగారు. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఇప్పుడైనా కనీసం మొన్నైనా మీరు చేసిన అభివృద్ధి మీద ఓట్లు అడుగుతారేమో అనుకున్నాం. మొన్న కూడా మళ్ళీ దేవుడి పేరు ఓట్లు అడిగారు. మీరు నిజంగా ప్రజలకు సేవ చేసి ఉంటే, దేశాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ శ్రీరాముడి అవసరం వచ్చింది మీకు. అంటే వాళ్ళు 8 సీట్లు గెలుచుకోవడం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీరాముడి పేరు మీద 100% మతాన్ని రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి ఓట్లడడం వల్ల గెలిచి, లేకుండా 3 సీట్లకి ఎక్కువ గెలవద్దు. ఈ 8 సీట్లు ఎట్లా వచ్చాయి? కేసీఆర్ గారి పుణ్యం. లోపాయకారు 100% లోపాయకారు ఒప్పందంలో ఉండి కాంగ్రెస్ మీద మరి అసెంబ్లీలో కూడా అదే మాట అన్నారు. మరి మీరు నమ్మలేదు, అప్పుడు ప్రజలు నమ్మలేదు. తర్వాత పార్లమెంట్లో లోపాయకారుగా అసెంబ్లీలో వారు పోరాడారు. అసెంబ్లీలో ఇట్ వాజ్ ఎ ట్రయాంగిల్ ఫైట్. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పోరాడింది కాబట్టి 40% ప్రజలు మనం కోరుకున్నారు. మొన్న ఏమైపోయింది? మేము ఐసీస్ 50% ప్లస్ ఉన్నప్పటికి కూడా టీఆర్ఎస్ లోపాయకారంగా బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల ఈ 8 సీట్లు గెలవగలిగినారు. లేకుంటే 3 సీట్లే పరిమితం కావాలి వారు. సో ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అభ్యర్థి ఏమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినట్టు పార్టీ అభ్యర్థి బీజేపీ. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం, ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు, ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లని పీకేస్తారు వాళ్ళ అభ్యర్థి. ఇంకొకతనేమో తెలంగాణ వస్తే నేను సర్వం చేస్తానని, బంగారు తెలంగాణ చేస్తానన్న వ్యక్తి, అసలు తెలంగాణ సర్వనాశనం చేసిన వ్యక్తి లోపాయకారుగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు. సో ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్ ఆలోచించుకోవాలి. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? 2 కోట్ల ఉద్యోగాల పేరిట మోసం చేసిన అభ్యర్థికి వత్తాసు పలుకుతున్నటువంటి మరొక మోసగాడు ఆ 2 పార్టీలకు ఓట్లేస్తారా? తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. అదే బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఊడుతుందో ఉంటుందో తెలియని పరిస్థితి, బాకీల సర్కారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీల్లో ఏది కూడా మొత్తంలో అమలు చేయలేదు, అన్నీ సగం సగం పనులు బాకీల సర్కారు అని చెప్తూ ఉన్నారు. కేంద్రం ఏం చేసింది? 2014 తర్వాత ఇప్పటివరకు ఎన్నింతల బాకీ పెరిగింది? 10 టైమ్స్. దేశం అప్పు కూడా 10 సార్లు పెరిగింది, అంటే 10 టైమ్స్ పెరిగింది ఇవాళ అప్పు, భారతదేశం అప్పు. సిలసిన బాకీల అప్పుల సర్కారు బీజేపీ నడుపుతుంది కదా. బండి సంజయ్ గారికి నేను ఒకటే సవాల్ విసురుతా. మీరేళ్ళు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న బడ్జెట్లో మీరు తెచ్చిన నిధులు ఎంత? గుండు సున్నా. ఇది మీ నిర్వాహకం. 8 మంది ఎంపీలు, 2 మంత్రులు, అందులో బీజేపీ అగ్రనాయకత్వం ఒప్పించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన నిధులలో మనకు 10 పైసలు రాలే. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ నిధులు పెట్టారు, ఎన్నికల కోసం ఆ బడ్జెట్ పెట్టేది. బీహార్లో ఫండ్స్ పెట్టారు, ఇంకెక్కడ ఎలక్షన్తో ఫండ్స్ పెట్టారు. అసలు కొత్త రాష్ట్రము తెలంగాణ, ఈ రాష్ట్రానికి పెట్టాల్సినటువంటి సోయి లేకుండా పోయింది. పోనీ ఇవాళ 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఏం చేసినారు? మరి ₹1 అదనంగా ఫండ్ తీసుకెళ్ళని పరిస్థితి ఉంటే మీకు ఇవాళ ప్రజలు, మీరు మాట్లాడితే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మిమ్మల్ని? మీరు జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు మీరేమో బీజేపీని నిధుల విషయంలో తెచ్చింది గుండు సున్నా అంటున్నారు, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చుకుంది పెద్ద గుండు సున్నా అని చెప్పేసి సీఎం రేవంత్ అన్నారు. దానికి కేటీఆర్ పెద్ద సెటైర్ వేశారు. మీరు తెచ్చుకున్నారు, ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేసి పెద్ద గుండు సున్నా అని అంటున్నారు ఆయన. రాజకీయాలకి ఇప్పుడు మన రాష్ట్రం గురించి మాట్లాడమంటే ఢిల్లీది మాట్లాడతాడు. ఒక చోటనట్టు రాజకీయ పరిస్థితులు ఇంకో చోట ఉండవు, అంతే కదా. ఢిల్లీ పరిస్థితులు వేరు. ఢిల్లీలో మేము 3 పర్యాయాలు అధికారం చేశాము. తర్వాత కేజ్రీవాల్ కొత్త నినాదంతో వచ్చారు, 2 పర్యాలు కేజ్రీవాల్కి ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి ఇద్దామనుకున్నారు. రాజకీయాల్లో మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. అంటే పరోక్షంగా కాంగ్రెసే బీజేపీ గెలుపుకి సహాయపడింది అని అంటారు. రాహుల్ గాంధీ వెళ్ళడం వల్ల అక్కడ బీజేపీ గెలిచింది అని తప్పిదా మాట్లాడతాడు. కేటీఆర్ గారు ఏం మాట్లాడో తెలియక మాట్లాడతాడు. ఎక్కడ రాజకీయ పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు 10 ఏళ్ళు ఎలగబెట్టలేదనే కదా మిమ్మల్ని బయటకు పంపించినారు. మీరు ఇలా బీజేపీతో స్నేహం కోసం చేతులు జాపి ఉన్నారు. మరి ఆ స్నేహము మొన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేస్తుంది, అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్ పనిచేసింది. ఇంకా మీకు బీజేపీ నుంచి బీజేపీకి వెళ్ళడం వల్ల సంతోషం, వీళ్ళకి సంతోషం పట్టలేక, బయటకి కక్కలేక ఇండియన్గా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే హ్యాపీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కోరుకుంది అయిందని. ఇక్కడ రేపు బీజేపీ ఏదైనా సీటు గెలిస్తే సంతోషం వాళ్ళకి. ఓకే, పర్ఫెక్ట్గా లోపాయికారు ఒప్పందాలు ఉన్నారు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆనాడు ముస్లిం ఓటు దెబ్బతింటాయని ఒక బాధతో బయటకు రాలే వాళ్ళ ఒప్పందం. లోపాయికారు ఒప్పందాలు ఉన్నారు. రాజకీయాల ఒప్పందాలు జరుగుతాయి, బాటంగా జరుగుతాయి. మేము కూడా గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, అంతకుముందు టీఆర్ఎస్తో పెట్టుకున్నాం. ఏదైనా ఓపెన్గానే. ఈ చీకటి ఒప్పందాలు పెట్టుకొని ప్రజల్ని మోసం చేయడం తగదు. అండ్ బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే జరిపింది ఒక రోజులో. ఎక్కడున్నా కూడా అందరూ రావాలి, లెక్కలు చెప్పాలి అని చేశారు. అది పక్కకు పోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కులగణన సర్వే అన్నారు. బీసీల కోసం కులగణన సర్వే చేశాము, ఇది బీసీల లెక్క అని అసెంబ్లీ సాక్షిగా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేసిన ఇది అని చెప్పారు. కానీ మళ్ళీ దీంట్లో ఏవో పొరపాట్లు జరిగాయి, ఇంకొంతమంది దీంట్లో
కులగణనలో పార్టిసిపేట్ చేయలేకపోయారు, 3.1% అలాగా చేయలేదు, మళ్ళీ రీసర్వే చేస్తామనంటే జనాల నుంచి ఏ రకమైనటువంటి ఒపీనియన్? ఇట్స్ నాట్ ఎ రీసర్వే. ఎస్కేఎస్ మీరు సమగ్ర కుటుంబ సర్వే చేశారు అనేది అనుకుంటున్నాం, బట్ ఇట్ వాజ్ నాట్ టేబుల్డ్. సమగ్ర కుటుంబ సర్వే చేసి ఎవరి దగ్గర పెట్టుకుని రిపోర్ట్ అది వెబ్సైట్లో పెట్టామంటున్నారు కదా, డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో అసెంబ్లీలో పెట్టినప్పుడు దానికి చట్టబద్ధత లేదు కదా. నాయనా కొడుకు బావ చెల్లెల దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉందా రిపోర్టు? నువ్వు అఫీషియల్గా టేబుల్ చేయనప్పుడు అది అఫీషియల్ డాక్యుమెంటే కాదు. మీ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకుంది చాలా డీప్గా వెళ్ళి నిబద్ధతతో నిజాయితీగా సైంటిఫిక్ మోడ్లో చేసాం. చేయడమే కాకుండా ఈ వచ్చిన వివరాలన్నీ కూడా ఆ ఇంటి యజమాని సెల్ఫ్గా డిక్లేర్ చేసి నామోదు చేయించి సంతకం పెట్టాడు. సో ఇది సెల్ఫ్ డిక్లేర్ డాక్యుమెంట్, ఎవరో మార్ఫింగ్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి కాదు. మేము చేసిన సర్వే 100% సక్సెస్ఫుల్ సర్వే. విమర్శిస్తున్న వాళ్ళు నేను మీ ద్వారా అడుగుతూ ఉన్నాను, ఏ ఆధారంగా విమర్శిస్తూ ఉన్నారు? మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? మా దగ్గర అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది, చేసిన విధానం ఉంది, పర్ఫెక్ట్ లెక్కలు ఉన్నాయి, ప్రతి వ్యక్తి సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్నట్టు డాక్యుమెంట్ ఉంది మా దగ్గర. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మిగిలిపోయినారు కొంతమంది. వాళ్ళ గురించి మేము పట్టుదలకు పోకుండా వాళ్ళ కోసం మళ్ళీ అవకాశం ఇస్తాను. నేను ఇవాళ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని విజ్ఞప్తి చేస్తాను, ఈ అవకాశం ఉపయోగించుకోండి, వివరాలు నమోదు చేసుకోవాలి. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో పవర్గా ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం వల్ల మీ వివరాలు ఉండాలి, చేసుకుంటే మంచిదని మేము ఇతో పలుకుతా ఉన్నాం. అంటే ఇది బేస్ చేసుకునే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లు ఇస్తుందా? ఎస్, సీట్లు ఇవ్వాలని కదా. మనం కుల సర్వే చేసినందుకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు ఉన్నప్పుడు, భారత్ జోడో యాత్ర ఊరికే నడిచాడు చేసినది కాదు, భారత్ జోడో ద్వారా దేశాన్ని సమూలంగా చదవగలిగింది ఆయన. దేశాన్ని భౌగోళికంగా అక్కడున్నట్టు కట్టుబాట్లు, ప్రతి రాష్ట్రం పోయినప్పుడు అక్కడ నడవడి, అక్కడున్నట్టు సంస్కృతి, అక్కడున్నటువంటి పరిసరాల పరిస్థితులు, ఇవన్నీ కూడా చదవగలిగిండు. ఈ చదువుతున్న క్రమంలో ఆయనకు వచ్చినటువంటి విజ్ఞప్తులు, ఆయనకు వ్యక్తం చేసిన బాధలు ఇవన్నీ తర్వాత వారు ఈ దేశంలో అణగారిన వర్గాల వారు చాలామంది ఉన్నారు, వారికి సరైన రూపంలో ప్రభుత్వ ఫలాలు అందట్లేదు అనే ఉద్దేశంతో కుల సర్వే నినాదం తీసుకున్నాడు. నిజంగా కూడా ఇది బీసీలకు ఒక వరం, వారు ఆ నినాదం తీసుకోవడం. వారు తీసుకోవడమే తడువుగా ఇక్కడ ఒక అగ్రమణ చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అమలు చేశారు. ఇద్దరు కూడా గొప్ప విషయాలు చేశారు. కుల సర్వే జరిపించినారు. సర్వేలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మాకు బేస్ అంటే నేను ఓబీసీ, నాకు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఆధారం దొరికింది, మేము ఈ రాష్ట్రంలో ఇంత పర్సంటేజ్ ఉన్నాము అనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా. ఇప్పటివరకు ఏ రాష్ట్రం చేయలే. బీహార్లో చేశారు, టేబుల్ చేయలేకపోయారు. కర్ణాటకలో చేశారు, టేబుల్ చేయలేకపోయారు. బట్ అఫీషియల్గా టేబుల్ చేసింది తెలంగాణ రాష్ట్రమే. ఈ అఫీషియల్ డాక్యుమెంట్ బేస్ చేసుకుని వీళ్ళ అసెంబ్లీలో మేము అప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన భాగంగా 42% రిజర్వేషన్ కోసం చట్టబద్ధ తీసుకొస్తాం. బట్ ఆ చట్టబద్ధత సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించాలి. ఎవరి చేతుల్లో ఉంది అది? ఇప్పుడు నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, మీరు బీసీ బిడ్డకు పుట్టారు కదా, ఇలా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, ఈ డొంక తిరుగుడు ముస్లిం లేకుండా తీసుకొస్తా, ముస్లిం ఉంటే తీసుకొస్తా కాదు. మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే, బీసీలకు ఫలాలు అందాలి అని ఒక చిత్తశుద్ధి ఉంటే, మేము అసెంబ్లీలో డాక్యుమెంట్ పెట్టగానే చట్టబద్ధత బిల్లు రూపంలో రాగానే అది తీసుకెళ్ళి పరుగున ప్రధానమంత్రికి వెళ్ళి, ఇక వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమం చేశారు, మేము దీన్ని కొనసాగింపు చేయకుంటే మమ్మల్ని ప్రజలు మళ్ళీ తిరస్కరిస్తారని వేడుకొని దాన్ని 9th షెడ్యూల్ చేరుస్తే సుప్రీంకోర్టు రూలింగ్ అధిగమిస్తాం, ఆ సీలింగ్ అధిగమిస్తాం. సో ఇవాళ బాధ్యత ఎవరి మీద ఉంది? బీజేపీలో ఇవాళ కిషన్ రెడ్డి అంతా మాట్లాడుతున్నాడు కదా, మా రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి కిషన్ రెడ్డికి ఉంటే డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది, మేము అసెంబ్లీ చట్టం చేయగానే అది 9th షెడ్యూల్కి పోతుందని. ఓకే, అసెంబ్లీ చట్టం చేయ వరకు మా బాధ్యత. 42% బీసీలకు సీట్లు ఇవ్వడంతో పాటు బీసీ సీఎంని చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది అని చెప్తున్నారు. అవును, అది అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నాం. సో ఎప్పుడో ఒకసారి బీసీకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవకాశం రావాలి కదా. ఉన్న ఫలంగా ఏదో మారుస్తామని చెప్పట్లేదు మేము, ఎప్పుడో ఒకసారి రావాలి. ఆ వచ్చే అవకాశం ఎవరి ద్వారా వస్తుంది? ఆ చిత్తశుద్ధి, ఆ పట్టుదల ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఉంది, రాహుల్ గాంధీ గారికి ఉంది, ఈవెన్ మా రేవంత్ రెడ్డి గారు కూడా ఉంది. వారు కూడా అంటా ఉన్నారు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆశయం కోసం పనిచేస్తారో ఆ ఆశ సిద్ధి కోసం నేను పనిచేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదో ఒక రోజున ఇవాళ రేవంత్ రెడ్డి గారు బేసిక్గా పనిచేస్తూ ఉన్నారు,
నేను కూడా 5 ఏళ్ళ వరకు కొనసాగాలని కోరుకుంటా ఉన్నాను. బట్ భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని అవుతే అది కాంగ్రెస్ పార్టీని అవుతారు. ఆ చిత్తశుద్ధి మాకుంది, డెఫినెట్గా అవుతారు. ఆ నమ్మకం కూడా మాకుంది. కేసీఆర్ హయాంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మాట మార్చదని గ్యారంటీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎందుకు నమ్ముతారంటే, కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ ఎ రీజనల్ పార్టీ. అడ్డగోలుగా వాగ్దానాలు ఇచ్చి ఖర్చీఫ్ను వదిలేసే పరిస్థితి ఉండదు. సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో 2008-9లో ఒక మాట ఇచ్చారు. తెలంగాణ ఇచ్చి తీరారు కదా. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అడ్డంకులు వితిన్ ద పార్టీ వచ్చినా తెలంగాణ ఇచ్చి తీరాం. ఎన్నికల ముందు బీసీలో మేము మేనిఫెస్టోలో పెట్టి 47% ఇస్తామని చెప్పి ఇవాళ ఇస్తూ ఉన్నాం కదా. రైతులకి రెట్టింపు చేస్తూ ఉన్నాం కదా. ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము, 56,000 ఇచ్చాము. ఇంకా న్యాయంగా ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. ఇలా మీ ద్వారా నేను ప్రజలకు చెప్తా ఉన్నాను. ఆ దమ్ము మాకే ఉంది. తెలంగాణలో న్యాయంగా ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒక మాట ఇస్తే నిలబడుతుంది. బీసీల విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు కోరుకుంటా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న బీసీలకి అవకాశం రావాలని. ఆ దశగా ప్రయత్నం జరుగుతుంది. ఆ అవకాశం రావడానికి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు సహకారం చేస్తున్నారు. అంతే కదా. దాని మూలంగానే దాని కుల సర్వేకి ఆదేశించినాడు. అంటే బీసీ ముఖ్యమంత్రి రేస్లో రేపు మహేష్ కుమార్ గౌడ్ ఉంటారా? ఎవరన్నా ఉండొచ్చు. ఆ అర్హత ఉందని నేను నా జీవితంలో పీసీ ప్రెసిడెంట్ అవ్వడం అనేది గొప్ప వరం. ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు సీఎంగా సరే, అది రేపటి రోజున అవకాశం వచ్చినప్పుడు నేను అవుతానా, ఇంకొక బీసీ అవుతాడా, ఇంకొక బీసీ అవుతా, అది ఇమ్మెటీరియల్ ఇప్పుడు. బట్ యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది పీసీ ప్రెసిడెంట్. నేను ఆర్గనైజేషన్ కోరుకునే వ్యక్తిని. ఇప్పుడు నేను ఎన్ఎస్ఏలో ఒక జిల్లా ప్రెసిడెంట్గా రాజకీయ జీవితం ప్రారంభించి నేను పీసీసీ అధ్యక్షుడు అవుతాను ఎప్పుడు అనుకోలే. నేను చిన్నప్పుడు అనుకునేది ఏంటంటే గాంధీ భవన్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఒక కుర్చీ ఉండాలని కోరుకున్నాను నేను. అలాంటిది నాకు ఇలా పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని నడిపే అవకాశం పెద్దలందరి సహకారంతో వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ పొజిషన్. రేపు మా కోరికల్లో రాహుల్ గాంధీ గారు అడుగుజాడ నడుస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారికి కానీ నేను కానీ ఈ రాష్ట్రంలో అనగర వర్గాల వరకు అవకాశం రావాలని ఆ దశగా మా ప్రయత్నం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి నాకున్న సఖ్యత చాలా గొప్పది. ఈ సఖ్యత వల్లే మేము అన్నీ కూడా సజావుగా నడుపుకుంటూ పోతా ఉన్నాం. మా కోరికల్లా సీఎం పీసీసీ చీఫ్ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని దానికి ఏం చేయాలి అనేది మీ ఇద్దరి సమన్వయంతోనే జరుగుతుంది. డెఫినెట్గా కదా. పార్టీ ప్రభుత్వ పరంగా ఇవ్వబోయే కార్యక్రమాలన్నీ కూడా పీసీసీ లెవెల్లో నాతో కానీ సీనియర్ నాయకులు చర్చిస్తారు. పీసీసీ సీనియర్ నాయకులంతా ఓకే అయిన తర్వాత అది బయటకు వెళ్తుంది. అందుకే నేను మళ్ళీ చెప్తాను, కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే విషయాల మీద విభేదిస్తాం. అవసరం అనుకున్నప్పుడు, ఎక్కడ తప్పులు దొరికినప్పుడు విషయాల మీద విభేదించేటువంటి అవకాశం, ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, మరే ఇతర పార్టీలో ఉండదు. కేసీఆర్ని ఎదిరించేవాడన్నా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఉండదు. నేను ఎన్ఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆనాడు మెడికల్ కళాశాలలో క్యాపిటేషన్ ఫీజు ఇంట్రొడ్యూస్ చేశారు వారు. నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ తివారీ గారు మాజీ కేంద్ర మంత్రిగా అడిగాను, ఇలా స్టేట్లో క్యాపిటేషన్ ఫీజు ఇంట్రొడ్యూస్ చేశారు, జనార్దన్ రెడ్డి గారు నన్ను ఒక ర్యాలీ తీయమంటున్నారు ఏంటి అని. నో నేషనల్ పాలసీ ఎన్ఎస్ఏ వీఆర్ అగేన్స్ట్ క్యాపిటేషన్ ఫీజు అన్నారు. దాని మరుసటి రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన క్యాపిటేషన్ ఫీజు నేను వ్యతిరేకించాను, నేను దీనికి సపోర్ట్ చేయట్లేదని. ఆ గొప్పతనం, ఆ బ్యూటీ కాంగ్రెస్లోనే ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలా మంది వలసలు ఉంటాయి అని చెప్తున్నప్పటికీ ఆ 10 మంది తప్ప ఇంకెవరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. సో మరి అటువైపు చూస్తే అసలు సీన్ అంతా రివర్స్ అవుతుంది. ఆపరేషన్ ఆకర్ష్ మా వైపు నడుస్తుంది. ఏం జరుగుతుందో మీరు ఊహించండి జరగబోతోంది అని చెప్పేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తూ చెప్తున్నారు. పగటి కళలు అని ఎప్పుడు విన్నారా? ఇప్పుడు ఆ పగటి కళలో ఉన్నారు వాళ్ళు. మీరు చెప్పండి, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంత దోపిడీ గురి చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి కుటుంబానికి కానీ కేసీఆర్ కానీ మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని అనుకోవట్లేదు. నేను పదే చెప్తా ఉంటాను, రానున్న ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. మిగులితే నాయన కొడుకే మిగులుతాడు అక్కడ. ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ వాడిని ఎంచుకోవాల్సిన పరిస్థితి కానీ స్థితిగతులు ఆ రకంగా లేవు. ఎమ్మెల్యేలు వచ్చారు 10 మంది వలసలకి. ఇప్పుడు పాతకాలంలో కేసీఆర్ టైంలో
డిఫెక్షన్కి ఇప్పటికీ తేడా ఉంది. ఆనాడు సంపూర్ణ మెజారిటీ ఉండి ఆయన వేరే పార్టీని చీల్చాలని ఎమ్మెల్యే చేర్చుకున్నాడు. మొన్న మాకు వచ్చిన మెజారిటీ అరకొర మెజారిటీ. స్కీములు బాగున్నాయి, మా నియోజకవర్గంలో స్కీములు ఉపయోగపడతాయని ఈ 10 మంది వచ్చారు, మాతో జత కట్టి నడుస్తూ ఉన్నారు, అలేడిగా నడుస్తూ ఉన్నారు. అక్కడ కొంత మాకు పాత కొత్త కాంగ్రెస్తో ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఏదున్నా సమయాన్ని బట్టి సర్దుకుపోతూ ఉన్నారు. వీళ్ళు ఒక మెట్టు దిగడం, వాళ్ళు ఒక మెట్టు దిగడం, సర్దుకుపోతూ ఉన్నారు. ఇంకా రావడానికి చాలామంది ఉన్నారు. ఎందుకు వేచి చూస్తున్నారు వాళ్ళు? లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కొంత అటు ఇటు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ వలసల సంఖ్య ఇంకా డెఫినెట్గా పెరుగుద్ది. అక్కడే మిగలదు. టీఆర్ఎస్ పార్టీలో ఏం చూసుకొని ఉంటారు? రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ని ఒంటరి చేసి మొత్తం ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి అసలు బీఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్తున్నారు. ఇక అటు కేసీఆర్ అయితే నేను ఇప్పటివరకు చూస్తూ ఉన్నాను, వేచి చూసే ధోరణిలో ఉన్నాను, నేను ఒకసారి రంగంలోకి దిగితే సీన్స్ మామూలుగా ఉండదు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరిని నమ్మాలి? ఏం జరగబోతుంది? బర్త్డే సందర్భం రంగంలో దిగాడు. పాపం కూతురే దూరంగా ఉంది బర్త్డే ఉత్సవాలకి. ఏం ఉండదండి. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగానే ఉంటారు, ఉద్యమ నాయకుడికి ఆయన గౌరవిస్తాము. ఒకరికి ఒక టైం ఉంటుంది. కేసీఆర్ టైం అయిపోయింది, బీఆర్ఎస్ టైం కూడా అయిపోయింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ్య చిత్రంలో కాంగ్రెస్ సెక్యులర్ భావాలు గల కాంగ్రెస్ పార్టీ, మతాన్ని కులాన్ని రెచ్చగొడుతూ టెంపరీగా గెయిన్ చేసే బీజేపీ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లోపాయకార ఒప్పందంలో ఉంది. ఇంకా బాటంగా ఒప్పందంలోకి వస్తారా? రాని పరిస్థితులలో నాయన కొడుకు తప్ప అందరూ ఏదో ఒక దారి చూసుకోవాల్సిందే. మరి మీరు ఇలా చెప్తున్నారు, మీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక పోల్ పెట్టారు, రేవంత్ పాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలా అని 2 పోల్ పెడితే కేసీఆర్ పాలనే కావాలి అని దాంట్లో ఎక్కువ పోల్స్ వచ్చాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఫామ్ హౌస్ పాలన ఎవరన్నా కోరుకుంటారా? నిజంగా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కేసీఆర్ పాలన కావాలి. అంత మ్యానిపులేషను. సోషల్ మీడియాని ఏ రకంగా వాడుకుంటానో మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా మంచి సాధనం. ఇవాళ ప్రపంచంలో వాస్తవాల్ని బయట తీసుకురావడం కానీ, ప్రపంచానికి ఒక ఎన్లైన్మెంట్ ఇవ్వడం కానీ, వాస్తవాలు చేర్చడం కానీ పెద్ద గొప్ప సాధనం. అలాంటి సాధనాన్ని అనైతికంగా వాడుతూ ఉన్నారు. మీరు చాలా సందర్భాలు చూడండి, మనం మాట్లాడిన మాటలు ఎడిటింగ్ అవుతాయి, ఫోటోలు మార్ఫింగ్ అవుతాయి. కొన్ని వాళ్ళ మీద కేసులు పెడదామంటే వీళ్ళ హెడ్స్ అన్నీ దుబాయ్, సింగపూర్లో ఉంటాయి. సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. బట్ నాకు తెలిసి సోషల్ మీడియాని చూసి నమ్మేటువంటి ప్రజల శాతం చాలా తక్కువ. బమ్మిని తిమ్మిని చేస్తూ ఉన్నారు. ప్రజలు వాస్తవాలు చూస్తూ ఉన్నారు, వాస్తవాలు చూసి గ్రహించుకుంటారు. మీరు గాంధీ భవన్కి మంత్రులందరూ వారానికో నెలకు ఒకసారి రావాలి అని చెప్పారు. అక్కడ చర్చించాలి, కాంగ్రెస్ కార్యకర్తలతో మీరు దగ్గరగా ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి అని చెప్పారు. ఏదో కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ దాన్ని లైట్ తీసుకున్నట్టుగా అనిపించలేదు. రూల్స్ బ్రేక్ ఆ ఒక్క ప్రోగ్రామ్ చాలా బాగా నడుస్తూ ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అయినాయి. మొన్న ఒక 2 వీక్స్ మిస్ అయింది, మొన్న 2 వీక్స్ మళ్ళీ షురు అయింది. మీరు చూసారు, సీతక్క గారు వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినారు. రేపు జరగాల్సిన కారణంగా ఎల్లుండికి వాయిదా పడింది. మంత్రులు తోచా చాపని గాంధీ భవన్ వస్తూ ఉన్నారు. అందరూ సెక్రటరేట్ పోలేరు సెక్యూరిటీ కారణాల వల్ల. గాంధీ భవన్ అనేది అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆలయం. సో మీరు ప్రతి మంత్రి వచ్చినప్పుడు దాదాపు 400-500 మంది వచ్చి కలుస్తూ ఉన్నారు. అక్కడికక్కడే 50 నుంచి 100 పరిష్కారం అవుతూ ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్ వారీగా మా పీసీసీ ఆఫీస్ బేరర్స్ దాన్ని క్రోడీకరించి ఏ మంత్రికి సంబంధించిన సబ్జెక్టు ఆ మంత్రికి మనం లెటర్ల ద్వారా పంపుతా ఉన్నాం. అక్కడ కూడా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సిద్ధరామయ్య లాంటి ఎంక్వైరీ చేశారు, ఏంది ఈ ప్రోగ్రామ్ ఇంత బాధగా నడుస్తూ ఉందని. ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు వచ్చారు గాంధీ భవన్కి. ఉన్నటువంటి మిత్రులతో, పాత మిత్రులతో మాట్లాడడం జరిగింది. గాంధీ భవన్ మా హెడ్ క్వార్టర్స్. మేము ప్రభుత్వం ఉన్నా లేకున్నా పార్టీ ప్రయారిటీ. పార్టీ తర్వాతే మేము, పార్టీ ఉంటేనే మేము. సో పార్టీకి ఆ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి మంత్రులందరికీ నేను చార్జ్ తీసుకున్న రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ దశగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు వస్తూ ఉన్నారు. సజావుగా జరుగుతూ ఉంది ఆ ప్రోగ్రాం. సో మంత్రులు ఎందుకో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్తో ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, లేదంటే రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందంటారు అసలు పార్టీలో? ఇక్కడ గ్యాప్ అనేది లేదు నాకు తెలిసి. అంటే నేను విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్నాను, యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, చెన్నారెడ్డి గవర్నమెంట్, రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో కూడా దగ్గరగా చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులకు ఉన్న స్వేచ్ఛ
గతంలో ఎప్పుడు లేదు. అంటే నిధుల విషయంలో కొంతమంది నిధులు విషయంలో వ్యక్తులు చూసి కాదు, డిపార్ట్మెంట్ పరంగా, ప్రజల ప్రయారిటీ పరంగా. ఇక ప్రాజెక్టులన్నీ మధ్యన ఎత్తేసిపోయాడు కేసీఆర్ గారు. ఆ పనికిరాని ప్రాజెక్టు, కొన్ని పనికొచ్చే ప్రాజెక్టు ముందు చేయాలి కదా, వాటికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. వెల్ఫేర్, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఆ దశగా ఫండ్స్ పోతా ఉన్నాయి కదా, వ్యక్తులను బట్టి కాదు. మా దగ్గర క్యాబినెట్ మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చిన్న జీవో వెళ్ళాలన్నా, చిన్న ఆల్టరేషన్ కానీ ఏడికెళ్ళి వచ్చేది, అది సీఎం గారి ఇంటి నుంచే రావాలి. మంత్రులు పాపం అనకూడదు కానీ ఎస్కాట్లు, పైలట్లకే పరిమితమైనారు. అప్పుడు ఒక బంగళా, ముందు పైలట్, వెనక ఎస్కాట్ తప్ప ఏమీ లేకుండే. అధికారులు నిర్బంధంలో పనిచేస్తారు. సీఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే గడగడ వనికి ఆ జీవోని, అది తప్పైనా ఒప్పైనా జీవో తీసే పరిస్థితి అన్నాడు. ఇవాళ మా ప్రభుత్వంలో అధికారులు మాకు ఇది కాదు, ఇది కాదు, ఇది కూడదని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం. అధికారులు కూడా వారి వారి యొక్క పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. ఇంత స్వేచ్ఛ గతంలో ఏ ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వలేదు. ఇది స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్య పాలన ఇప్పుడు. అయితే బీజేపీ బండి సంజయ్ మళ్ళీ ఆయన కామెంట్స్కి వస్తున్నాను. ఐఏఎస్ ఆఫీసర్స్ మొన్న ఫంక్షన్ జరిగింది, పుస్తకావిష్కరణ. దాంట్లో సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన చెప్తున్నారు. అంటే ఐఏఎస్ అధికారులను ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేస్తున్నారు అని, అంటే ఒక తప్పు చేయమని సీఎంఏ ప్రోత్సహిస్తున్నారా అని అడుగుతున్నారు ఆయన. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఇంత చిన్నగా ఎందుకు మాట్లాడదో నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు యాదృచ్ఛికంగా అధికారులు వారి వారి దాంట్లో నిబద్ధత పనిచేయాలి. మాలాంటలము ఏదైనా ఒక్క అవకాశం ఇస్తే 4 తప్పులు చేస్తారు వాళ్ళని ఉన్న ఫలంగా ఏదో యాదృచ్ఛికంగా అన్నమాట. దాని గురించి ఏదో మాట్లాడడం ఏమవసరం అది? ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అంతా భాగస్వామ్యం. ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు, అంతే కదా. పాలసీస్ మంత్రులు చేస్తే ఎగ్జిక్యూషన్ చేయాల్సింది వాళ్ళు కూడా సమానమైన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సరే ప్రతిపక్ష వాళ్ళు ఎట్లా మా మీద విమర్శలు చేస్తారు, కానీ నాకు తెలిసి నేను కూడా చాలా క్లోజ్గా చూస్తూ ఉన్నాను కాబట్టి ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు జరుగుతూ ఉంది. నిక్కచ్చిగా పరిపాలన ముందుకు పోతూ ఉంది. మా ప్రయారిటీ అంతా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆ దశగా పోవాలన్నదే, ఆ దశగా పోతూ ఉంది. సో ఈ 1 year పాలన సంతృప్తికరంగా ఉందా అంటే? 100% సక్సెస్ఫుల్ పాలన అడుగుతూ ఉంది. కేవలం సోషల్ మీడియాలో మాత్రం నెగటివ్ ప్రచారం జరుగుతూ ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇచ్చాము, మహిళలకి ఉచితంగా బస్సు ఇచ్చాము, ఫ్రీగా పవర్ ఇస్తూ ఉన్నాము, రైతులకు ఫ్రీగా పవర్ ఇస్తూ ఉన్నాం. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి? ఇంకా ఎందుకు ఇబ్బంది పడతారు ప్రజలు? ఇబ్బంది పడడానికి కారణం అయితే కావాలి కదా. ఆనాడు ఇవాళ నేను ఆర్ఎంపీ, పిఎంపీ డాటా ధర్నాకు పోయి వచ్చాను. దాదాపు 2000 మంది ధర్నాలో ఉన్నారు. నేను వారికి చెప్పాను, 10 ఏళ్ళలో మీకు అనుభవం ఏంటి, ఇప్పుడు ఉంటే కనీసం ఈ ధర్నా చౌక్లో ధర్నా చేసుకునే అవకాశం ఉండిందా మీకు? నేను ఇలా పీసీ ప్రెసిడెంట్గా నేనే పోలీసుతో మాట్లాడి మీకు పర్మిషన్ ఇప్పించాను కదా అని మాట చెప్పాను. మా దగ్గర ప్రజాస్వామ్యం ఉంది, అందరి మాటలు వింటున్నాం, సమస్యలు వింటూ ఉన్నాం. వీలైనంత వరకు అది ఏ రకంగా వితిన్ ద పర్వ్యూలో, వితిన్ ద బౌండరీస్ లిమిట్స్లో ఉంటే సాల్వ్ చేస్తూ ఉన్నాం. జటిలంగా ఏమైనా ఉంటే దాని గురించి వేరే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంత ప్రజాస్వామిక పాలన గత 10 ఏళ్ళలో జరగలేదు. రాహుల్ గాంధీ, రేవంత్కి మధ్య గ్యాప్ వచ్చింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ గ్యాప్ మూలానే మంత్రివర్గ విస్తరణ జరగట్లేదు, ఆయన అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, పెండింగ్లో పెట్టారు, అలాగే అపాయింట్మెంట్ కూడా రేవంత్కి ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ అని వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు. రాహుల్ గాంధీ గారు ఏమైనా వెళ్తే చెప్తా ఉన్నాడా నాకు రేవంత్ గ్యాప్ ఉందని? నిన్నగాక మొన్న కలిశాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశానికి నాయకుడు, ఆపోజిషన్ లీడర్. మంత్రివర్గ విస్తరణ జాప్యం అనేది రకరకాల సమీకరణలు చూసుకోవాలి, కులాల వారిగా, ప్రాంతాల వారిగా, వ్యక్తి అన్నీ చేయాలి కాబట్టి కొంత సమయం పడుతుంది. అన్ని సమీకరణలు చూడాలి, దానివల్ల జాప్యం తప్ప రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి మీద సంపూర్ణంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారి యొక్క ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా 100% పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక ఇక్కడ 100% సక్సెస్ఫుల్గా ఫ్లేరప్ అవుతూ ఉంది. సో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతకుముందు మేము ఇండోర్లో కలిసినప్పుడు కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ చాలా చోట్ల, చాలా మీటింగ్లలో, ఈవెన్ సక్సెస్ పార్లమెంట్లో కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు కుల సర్వే 42% రిజర్వేషన్ గొప్పగా మాట్లాడిండు. ఆయన ముఖంలో ఆనందం కనబడలేదా? వీళ్ళ అవసరాల కోసం గ్యాప్ ఉందని వీళ్ళకంటే తెలుస్తుంది. గ్యాప్ ఉంది, ఇది ఉంది.
ఇవన్నీ మాటలు మాట్లాడే ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. 1 year అయినా కూడా ఇప్పటికీ పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేయలేదు, కమిటీలు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు డిలే అవుతున్నాయి అంటారు? పీసీసీ కార్యవర్గం నేను అయ్యి 4.5 months అయింది. క్వాలిటీ కార్యవర్గం రావాలి. నేను దాదాపుగా 60% జిల్లాలు తిరిగాను. కమిటీ కొంత సీనియర్లతో కన్విన్స్ చేసి కోఆర్డినేషన్తో కావాలి కాబట్టి ఒక 3-4 days ముందే కమిటీ రావాలి. ఉన్న ఫలంగా ఇన్ఛార్జ్ మారడము. సో మళ్ళీ కొంత కాలయాపన అయింది. ఈ వారం 10 రోజులు కొత్త కమిటీ వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా మారబోతున్నాయి. అందుకే భయపడి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు డిలే చేస్తోంది, వెళ్ళట్లేదు, కాలయాపన చేస్తోంది, రకరకాల కారణాలు చెప్పి. అందులోనే ఇప్పుడు రీసర్వే అని చెప్పి మళ్ళీ పెండింగ్. ఇలాంటి వాటికి ఏం సమాధానం? పరిపూర్ణంగా ఎన్నికలు పోస్ట్పోన్ అనేది నేను ఒత్తిడి వల్ల జరిగింది. నేను ఆ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులు పోవడం జరిగింది. బీసీలకి మనకిచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసే వరకు మనకు ఎన్నికలకు పోకూడదు అని ఒక దృఢంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఎన్నికలకు పోతే మేము ఇస్తామన్న 42% రిజర్వేషన్ ఇవ్వలేము. ఎందుకంటే చట్టబద్ధత లేదు. నేను కుల సర్వే చేసాం, ఎంతమంది ఉన్నా చెప్పగలిగినా 42 ఇవ్వాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు సీలింగ్ అడ్డం వస్తుంది. సో మనం అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని కేంద్రానికి పంపి కేంద్రం నుంచి వెసులుబాటు తీసుకున్నాక ఎన్నికలకు పోతే పరిపూర్ణంగా 42% వీళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతే పరిపూర్ణంగా ఉంటుందని మా కోరిక. దానికోసం ఎన్నికల్ని కొంత ముందుకేయడం జరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలే రెఫరెండం అంటారా నిజంగానే? లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతిదాని రెఫరెండం అని చెప్పలేము. అంటే ప్రజల్లో 1 yearలోనే వ్యతిరేకత వచ్చిందా నిజంగా? 90% ప్రజలు ప్రతిపక్షాలు చెప్పుకున్న మాట అది. నేను మళ్ళీ మీ ద్వారా అడుగుతాను, ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఎన్ని కార్యక్రమాలు ఇచ్చి, ఇంత సంక్షేమం ఇచ్చి, ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే ఎదురుకెందుకు వస్తుంది? కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో లోపం కనిపిస్తుంది. అది ఆ పాయింట్ నేను ఒప్పుకుంటాను. మా కార్యకర్తలు హైడ్రా ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకం, అది చాలా యూస్ఫుల్ అనేది జనాల్లోకి వెళ్ళడం పోలేకపోయింది. అంటే ఇది మేము తీసుకెళ్తున్న స్పీడ్ కన్నా నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియా ఎక్కువ ఊపందుకుంటుంది. మూసీ కానీ హైడ్రా కానీ ఈ రాష్ట్రానికి పట్టణానికి అవసరం. హైడ్రా ఎంత దురదృష్ట తీసుకున్న కార్యక్రమం, ప్రతిపక్షాలు దాన్ని గోల చేసి ఆపిస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. గొప్ప నగరం హైదరాబాద్. ఆనాడు నిజాం ప్రభు ఈ వాజ్ అ విజనరీ. నెహ్రూ తర్వాత ఈ దేశంలో గొప్ప విజన్ నాయకుడు ఎవరంటే నిజామే. కేవలం ముస్లిం అని బీజేపీ వాళ్ళు ఆయన్ని ముద్రేసే ప్రయత్నం చేస్తారు తప్ప, ఆయన దురదృష్టం ఈ హైదరాబాద్ నగరంలో కొన్ని 100 చెరువులు దవ్వినాడు. ఇవాళ వాయనాడులో ఒక గొప్ప వర్షం పడితే వాయనాడు అనే గొప్ప సుందరమైన నగరం మొత్తం కొట్టుకుపోయింది. ప్రకృతి విలయం ఎప్పుడు తాండవిస్తో తెలియదు. అలాంటి గొప్ప వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు 75,000 జనాభా ఈ పట్టణంలో ఉంటే 22,000 మంది కొట్టుకుపోయినారు మూసీలో. ఇప్పుడు నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి. అలాంటి విపత్కర పరిస్థితి రాకూడదని ఏముంది? సో మూసీ ప్రక్షాళన జరగాలి. హైడ్రా కట్టడాలు తొలగించి చెరువులు యథాస్థితికి చేరాలి. అప్పుడు హైదరాబాద్ సుందరంగా ఉంటుంది. మనం ఎక్కడ ఎత్తర ప్రదేశంలో ఉంటే కూడా నీళ్లు పోవాల్సినటువంటి చెరువులు లేక ఆ నీళ్లు మన ఇళ్ళలోకి వస్తూ ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు గొగ్గోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు కానీ 80% మూసీ పరివాహక ప్రాంతంలో జనం నేను బయటకు పోవడానికి సిద్ధంగా వ్యక్తం చేశారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కదా. రేపు మంచి వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో హైదరాబాద్కి పెట్టుబడి రావాలంటే హైదరాబాద్ ఎన్విరాన్మెంటల్గా సూటబుల్ ఉండాలి. రేపు బయట నుంచి వచ్చి పెట్టుబడిదారులు హైదరాబాద్ సేఫా కాదు ఆలోచిస్తారు. ఆ సేఫ్టీ ఎక్కడుంది మనకు? గట్టి వర్షం పడితే ఒక మోస్తారు వర్షం పడితే హైదరాబాద్ అంతా బ్లాక్ అయిపోతుంది. 2-3 గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో ఉంటా ఉన్నాం. సో ఇదంతా కూడా క్లీన్ కావాలంటే హైదరాబాద్కి పాత గొప్ప పేరు రావాలంటే హైడ్రా కానీ మూసీ కానీ మనం కొత్త ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దశగా ముఖ్యమంత్రిగా దూరదృష్టితో కార్యక్రమాలు తీసుకుంటే దాంట్లో కూడా బద్నాం చేసే ప్రయత్నం చేశారు. అది మీ ఫెయిల్యూర్ కాదా? జనాల్లోకి వెళ్ళి ఫెయిల్యూర్ అని కాదు, కొంత జనాల్ని మేము వాస్తవాలు కన్విన్స్ చేసుకోవడంలో కొంత వెనుకబడి ఉండొచ్చు. బట్ ఏదైనా ప్రజలు వాస్తవాలను గ్రహించాలి. ప్రజలకు అవసరమైనటువంటి కట్టడాలు రావాలి. కట్టడాలు రావనప్పుడు ఎంకరేజ్మెంట్ పోవాలి. మూసీ ప్రక్షాళన జరగాలి. మంచి వర్షం పడితే మనకు సేఫ్టీ లేదు కాబట్టి మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ తర్వాత ఆ ఉన్నాయన్ని క్లీన్ అయితే మనకు సేఫ్టీ ఉంటుంది. ఆ సేఫ్టీ మీద తీసుకోవాలి. కరెక్ట్గా ఏదైతే మీరు విజన్తో దాన్ని స్టార్ట్ చేశారో అది కరెక్ట్గా జరగట్లేదు. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయం. అది పరిపూర్ణంగా తప్పు. మా సొంత పార్టీ 3 తరాలు కాంగ్రెస్ పార్టీ అంటే పల్లం రాజు గారు
వాళ్ళ తాతగారు మంత్రి, తండ్రి గారు మంత్రి, వారు మంత్రి. వారి ల్యాండ్నే స్పేర్ చేయలేకపోయాం, ఆపలేకపోయాం. పరిపూర్ణ కాంగ్రెస్ వాది. వారి ప్రాపర్టీని కూల్చడం జరిగింది. హైడ్రా విషయంలో ఒకే ఒక ఇల్లు, బీదోని ఇల్లు తొలగించడం జరిగింది. అంత తప్ప ఎక్కడ బీదవాడికి అన్యాయం జరగలే. ఈ ప్రతిపక్షాలు గోల తప్ప ఎక్కడ కూడా బీదవాడికి అన్యాయం జరగలే. మూసీలో కూడా 80 to 90% అక్కడ ఉన్నటువంటి జనం బయటకు వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. బయటకు పోతూ ఉన్నారు పునరావాస కేంద్రాలకి. వారికి బయట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం, 18,000 ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. ఎడ్యుకేషన్ వారికి అడ్మిషన్లు ఇప్పిస్తూ ఉన్నాం, పిల్లల భవిష్యత్తు చూస్తూ ఉన్నాం. ఇంకేం కావాలి? ఓకే. ఇదే బీజేపీ విమర్శిస్తున్న బీజేపీ నాయకులు నర్మదా ప్రాజెక్టు కూడా సేమ్ మూసీ లాంటి ప్రాజెక్టే. ఒక్కటి కూడా పునరావాసం వేలు, కొన్ని వేల మంది తీసి బయటెత్తేశారు. అక్కడొక నీతి, ఇక్కడొక నీతి. కిషన్ రెడ్డి గారు మాట్లాడేది. సో ఫైనల్గా మహేష్ గారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై మీ ధీమా ఎలా ఉంది? డెఫినెట్గా నేను మీ ద్వారా ప్రజలకు అడుగుతా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఉద్యోగాలు ఇచ్చి గ్రాడ్యుయేట్ ఒక ఆశ అంటే గ్రాడ్యుయేషన్ అయినాక వారికి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలి. ఉద్యోగాలు కడుపు నిండా ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కావాలా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన వ్యక్తి అభ్యర్థిని నిలిపినాడు. అక్కడ ఇంటికో ఉద్యోగం అని 1,00,000 ఉద్యోగాలని మోసం చేసిన వ్యక్తి లోపాయి గారికి ఆ అభ్యర్థికి సహకారం చేస్తున్నాడు. మరి ఆ ఇద్దరు నిరుద్యోగులు నిట్టంటే ముంచిన వ్యక్తులు. వారు కావాలా? మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకొని సంవత్సరం తిరగక ముందే 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి కావాలా? ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రజలది. నాకైతే పరిపూర్ణ నమ్మకం ఉంది. మంచి మెజార్టీతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానం ఎక్కడితో పోటీ చేస్తామో అక్కడ నరేందర్ రెడ్డి గారు గెలుస్తారు. అండ్ బీఆర్ఎస్ బీజేపీ రెండు అలయన్స్ అవుతున్నాయి, మరి అదేమన్నా మీకు అలాంటి ఆలోచన కూడా ఉంది? మీరు ఎఫెక్ట్ అవుతారంటారా దానికి? ఏం ఉండదండి. ఇప్పుడు మేము కోరుకునేది కూడా లోపాయకారు ఒప్పందంలో ఉన్నారు. చీకటి ఒప్పందం నుంచి బయటకు వస్తే వాళ్ళకు కూడా మంచిది, ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఇన్నేళ్ళు సెక్యులర్ ముసుకేసుకున్న కేసీఆర్ ఎక్స్పోజ్ అవుతాడు. మాకు అసలు సంబంధం లేదు కేసీఆర్తో అనేటువంటి బీజేపీ ఎక్స్పోజ్ అవుతుంది. వీళ్ళు లోపాయకారు ఒప్పందం ఉన్నది వాస్తవము. కవిత గారి బెయిల్ కోసం ఎన్ని తంటాలు పడ్డారో మనం చూసాము. సో ఇవన్నీ కూడా జరిగినటువంటి ఇది చరిత్ర, ఇవన్నీ చరిత్రలో భాగం. ఏదేమైనా తెలంగాణ ప్రజలు వాస్తవాలు చెప్పే నాయకులను కోరుకుంటారు. మనం వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. కష్టంగా ఉంటే కష్టాలు కూడా చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి, నీతి నిజాయితీగా పనిచేయాలి. ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అడుగులేస్తూ ఉంది. మా సోనియా గాంధీ గారు, మా ఖర్గే గారు, మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వాళ్ళంతా కూడా తెలంగాణలో బేసిక్గా పాలన జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ వెరీ మచ్ సాటిస్ఫైడ్. వాళ్ళే చెప్తా ఉన్నారు తెలంగాణ యావత్ దేశానికి దిక్చూసి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇక్కడ వస్తున్న అభివృద్ధి కానీ, ఇక్కడ మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు చేస్తున్న న్యాయం చేస్తున్న తీరు కానీ, మొన్న జరిపిన కుల సర్వే కానీ, రేపు పెట్టబోయే బిల్లు కానీ, ఇవన్నీ కూడా దేశానికి దిక్చూసి అనే మాట ఇలా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్న సందర్భం. సో ఇది మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంశం. మీకు ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ? ఇద్దరు కలిసి ఉంటారు కదా. ఇప్పుడు ఆ జోడియే మాకు ప్రధాన ప్రతిపక్షం. మీకు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఎవరితో? మీకు బీఆర్జీపీ. ఇప్పుడు బీఆర్జీపీ అవుతుంది. ఓకే, పోటీ అనేది ఏం లేదు. ఇవాళ అధికారంలో ఉన్నాం. బీజేపీ ఏదో మేము ఇక్కడ అధికారంలోకి వస్తామని ఒక ఆశలుగా అంటున్నారు. కానీ తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇంకా తెలంగాణ కానీ, ఇక్కడ మతపరంగా ఓట్లాడే వారికి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఈ పాపులేషన్ కాన్స్టిట్యూషన్ అట్లుంది ఇక్కడ. ఇది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలు ఉండే రాష్ట్రం ఇక్కడ బీజేపీ అధికారంలో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, మళ్ళీ కొంత పోటీ ఇస్తుండొచ్చు, కొన్ని సీట్లు గెలుస్తారేమో. కానీ ఇక్కడ అధికారంలో బీజేపీ రావడం అనేది కల్లా. కేసీఆర్ బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది, గ్రౌండ్ అయిపోయారు. సో కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసినందుకు తిరుగులేదు. ఈ 4 ఏళ్లలో ఇంకా మంచి కార్యక్రమాలు ఇస్తాం. కొంత ఆర్థిక వెసులుబాటు కాగానే ప్రజలు కోరుకునే అన్నీ కూడా ఇస్తాం. ఇక్కడ కూడా మేము ఈ వాగ్దానం ఇచ్చాము సార్, దీన్ని జారా విడిస్తామని ఆలోచన లేదు మాకు. వెనక ముందు ఇచ్చిన వాగ్దానం పూరించుకుంటాం. ప్రజలు వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనే స్థాయికి చేరుకొని ఇంకా మంచి మెజారిటీ, మంచి సీట్లతో గెలిచే అవకాశం మాకు ఉంది. సో ఫైనల్గా అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్గా. సో మీరు చూసిన దాన్ని బట్టి మీరు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు, లాస్ట్ ర్యాంక్ ఎవరికి? అలాంటి ర్యాంక్స్ ఇచ్చిందని బయట ప్రచారం తప్ప ఇవ్వలేదంటారా నిజంగా? ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు నిమగ్నం పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు, కొందరు జనరల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. దాన్ని చూసుకొని మనం వేరు చేయలేము. ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు నిమగ్నం పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అనే పరిస్థితి లేదు. క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నిక్కచ్చిగా పనిచేస్తూ ఉన్నారు.
నియోజకవర్గంలో పోతూ ఉన్నారు. డిపార్ట్మెంట్ పరంగా సజమైన కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. ఓవరాల్గా సీఎం కూడా అందరి మంత్రులతో హ్యాపీ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మహేష్ కుమార్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.